ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప నగరంలోని కొండాయపల్లెలో నూతన యాజమాన్యం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ లాస్య కళ్యాణ మండపాన్ని సోమవారం రాత్రి ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రారంభించారు. కళ్యాణ మండపం మేనేజింగ్ పార్ట్నర్ మద్దినే సుధాకర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, లక్ష్మీ లాస్య కళ్యాణ మండపం చేసిన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి మేడం గారికి, అలాగే తోటి కార్పొరేటర్లందరికీ, 6వ వార్డు కార్పొరేటర్ నాగేంద్ర ప్రసాద్ గారికి, మా కొండాయిపల్లె ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నానండి. ఈరోజు మేము ముగ్గురం కలిసి ఇంతకుముందు వేరే పేరుతో ఉన్నది, ఇప్పుడు కాకపోతే మేము దాన్ని శ్రీ లక్ష్మీ లాస్య కన్వెన్షన్ అండ్ కళ్యాణ మండపం అండ్ లాడ్జ్గా దీన్ని రెనోవేట్ చేసుకొని దీన్ని మళ్ళీ మనందరికీ అందుబాటులోకి కొత్త అంగులతో లోపల అన్ని ఫెసిలిటీస్, ఏసీ ఫెసిలిటీ, రూమ్లో టీవీ ఫెసిలిటీ, ఫ్రీజర్ ఫెసిలిటీ, తర్వాత మీకు అన్ని ఫెసిలిటీస్ అంటే వైఫై ఫెసిలిటీలో సహా ఇక్కడ ప్రజలకు అందరికీ సరసమైన ధరలకు, అంటే బయట చూస్తే మీరు ఇప్పుడు కళ్యాణ మండపాలు లక్షలు ఇలా అలా కాకుండా అందరికీ అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో దీన్ని మళ్ళీ అందులో టౌన్లో ఎక్కడ బైపాస్లో కాకుండా టౌన్లో నడివొడ్లో అందరికీ అందుబాటులో ఉండేట్టుగా దీన్ని మనము తీసుకొని మేము ముగ్గురం పూర్ణచంద్రరావు కానీ, నాకు సుధాకర్ కానీ, మన హర్షవర్ధన్ కానీ మేము ముగ్గురం కలిసి ఒక నిర్ణయం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన అందరికీ ఎవరికైనా సరే కొంచెం అందుబాటు ధరలోనే ఏసీ కళ్యాణ మండపం అందించాలనే ఉద్దేశంతో దీన్ని మనం ఓపెన్ చేయడానికి ప్రారంభించాము. దీనికి సో మీ అందరి సహకారం, మీడియా మిత్రుల సహకారం కానీ, బయట ప్రజల సహకారం కానీ, అందరి సహకారంతో దీన్ని ఇంకా కళ్యాణ మండపము అన్ని ఫంక్షన్స్, అంటే ఒక కళ్యాణమే కాకుండా చిన్న బర్త్డే ఫంక్షన్స్ కానీ ఎనీ ఫంక్షన్స్కి మనం వాళ్ళకి అందుబాటులో ఏర్పాటు చేసి, అలాగే లాడ్జిని కూడా మేము రూమ్స్లో అన్ని ఫెసిలిటీస్ అందజేస్తూ వాళ్ళకి లాడ్జి ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.